నిమ్మడి వేసిన ఒక వారం 10 రోజుల తర్వాతనే 50 పిలకలు దాకా వచ్చింది. దుబ్బు శాతం బాగుంది. తర్వాత టెట్రా పవర్ వాడినారు. టెట్రా పవర్లో ఫాస్ఫరస్, పొటాషు, మెగ్నీషియం, జింకు ఈ 4 ఉంటాయి కాబట్టి ఇది వాడిన తర్వాత ఎట్లున్నది రిజల్ట్? బాగానే ఉందండి ఉన్నది. ఎందుకంటే ఆ ఉన్న తక్కువ పిలకల్లో కూడా పైరు సాధారణంగా సమానంగా తీసుకొచ్చింది. అన్ని పిలకలు కూడా సాధారణంగా వచ్చింది. దుబ్బు బాగుంది. ఇది కూడా ఎదుగుదల బాగుంది. ఇది ఎకరానికి 1/2 లీటర్ చొప్పున ఎకరానికి 1/2 లీటర్ చొప్పున 7 ఎకరాలు వాడారు. ఇది వాడిన తర్వాత ఎరువులు తగ్గించారు ఏమన్నా? ఎరువులు అంటే ఇప్పుడు మామూలుగా మనం ఎకరానికి 2 బస్తాలు తగ్గింది. అదే ఎకరానికి 2 బస్తాలు. మళ్ళీ ఇప్పుడు 10 రోజుల క్రితం పొటాష్ లిక్విడ్ వేసాం. అది ప్యూర్ పొటాష్ లిక్విడ్ అది వాడిన తర్వాత ఎట్లుంది? పైరు బాగానే ఉందండి. ఇప్పుడు మొత్తం ఎందుకంటే మనకి పూర్తిగా ఇంకా కంకి పూర్తిగా బయటకు వెళ్ళగొట్టలేదు కాబట్టి అది వెళ్తే గానీ దానికి ఎంతవరకు మనకి రిజల్ట్ వచ్చేదని కూడా అర్థం కాదు. పైరు అయితే బాగుంది. పోయిన సంవత్సరం వేరే మందులు వాడినావు. ఈ సంవత్సరం ఎగ్జామ్ కంపెనీ నిమారిడు, టెట్రా పవర్, కేబయో, పొటాష్ 3 వాడినావు. 3 వాడినాక పక్క చేలకి మన చేలకి తేడా ఎట్టుంది? బాగుందండి. పైరు బాగుంది. పక్క రైతులు కూడా బాగుంది. చూసిన రైతులు కూడా సంతోషంగా ఉంది. బాగుంది, ఎదుగుదల బాగుంది అని చెప్తున్నారు. పక్క రైతులు కూడా అడుగుతున్నారు. అదేలే. అయితే పక్క చేనికి తేడా ఏంటంటే గొలుసు కూడా ఇత్తనాలు కూడా ఒక 50-60 తేడా ఉంటాయి. బియ్యం కూడా కటింగ్ కావు. రేపు ఆ బియ్యం వాడుకున్నప్పుడు కూడా మనం అన్నం వండుకున్నా కూడా అన్నం పాడు కాదు. లాభాలు ఎక్కువ ఉంటాయి, దిగుబడి ఎక్కువ వస్తుంది, వెయిట్ వస్తాయి. పొటాష్ ప్యూర్ పొటాష్ కేబయో వాడిన కాబట్టి వెయిట్ వస్తుంది, దిగుబడి చాలా తేడా ఉంటుంది. మీరు లాస్ట్లో నేను వచ్చి చూస్తాను, అప్పుడు మీరే చెబుతారు దానికి ఈ ఎన్నికి దానికి పొటాష్ వాడిన దానికి మన దానికి తేడా, ఎన్ని ఇత్తనాలు ఉన్నాయి, వెయిట్ ఎట్లా వచ్చింది, అది తర్వాత వస్తాయి. ఇప్పుడు ఎగ్జామ్ కంపెనీ మందులు వాడినందుకు చేను బాగుందండి. పైరు ఎదుగుదల బాగుంది, పిలక శాతం బాగుంది, రైతులకు మంచిగా ఉంది, పెట్టుబడి మనకు తగ్గింది. ప్రతి రైతు వాడుకోవాల్సినది. ఎగ్జామ్ కంపెనీ మందులు వాడినందుకు ధన్యవాదాలు రెడ్డి గారు. మధ్యలో